హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. ఈరోజు నేను ఒక హెల్దీ కేక్ని మీకు చూపిస్తున్నానండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. హెల్దీ అని ఎందుకంటున్నాను అంటే ఈ కేక్ని చేసేకి నేను క్యారెట్ని యూజ్ చేశాను, అలాగే బెల్లంతో ఈ కేక్ని ప్రిపేర్ చేశాను. సో అందుకని చెప్పి ఇది హెల్దీ కేక్ అంటున్నానండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కేక్ మోల్డ్కి ఇలా బటర్ కానీ లేకపోతే గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసి అడుగున ఒక బటర్ పేపర్ ఉంచేసి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే నట్స్ని యూజ్ చేస్తున్నానండి. బాదం, అలాగే కొన్ని కాజు, అలాగే కొన్ని పిస్తా సీడ్స్ తీసుకొని ఇలా గ్రేటర్స్ ఉంటాయి కదా, కట్ చేసుకుంటే పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి. ఇలా గ్రేటర్ చేసుకున్నాం అనుకోండి చాలా చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. సో అందుకని చెప్పి నేను గ్రేటర్లో ఇలా తురుముకుంటున్నాను. ఇలా మనకు కావాల్సిన సీడ్స్ అనేటివి మనము యూజ్ చేసుకోవచ్చు ఈ కేక్లో. ఈ కేక్ అనేది నేను మైదా ఏం యూజ్ చేయకుండా బొంబాయి రవ్వతోటి చేస్తున్నానండి. ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వ, అలాగే మనం ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతోటి మనం పైన చెక్కు తీసేసి ఇలా తురిమి పెట్టుకోవాలి క్యారెట్ని. దాన్ని కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను. అలాగే ఒక కప్పు బెల్లం యూజ్ చేస్తున్నానండి. షుగర్ ఏం యూజ్ చేయట్లేదు ఈ కేక్ తయారీలో. అలాగే ఒక చిన్న మసాలా చెక్క ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కేక్లో. సో చిన్న చిన్న పీసెస్ లాగా వీటిలో వేసేసి ఫస్ట్ ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి అంత కలిసిపోయేలాగా. తర్వాత ఒక పావు కప్పు బటర్ కానీ లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ కానీ వేసేసి మరొకసారి మిక్సీ చేయాలి. తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలని కొన్ని వేసుకుంటూ ఇది మిక్సీ చేసుకోవాలండి. సో అన్ని పాలు వేసేసాక ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది మనకి మిక్సీలో. సో తర్వాత మనం బేక్ చేస్తున్నాం కదా, బేక్ చేసే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసి ఉండలు లేకుండా కలిపేసి ఈ మిశ్రమం అంతా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బేకింగ్ చేయడానికి ఒక ట్రే, ఆ ట్రేలో దీన్ని మొత్తం పోసేసేయాలి. నాకు ఇంకా ఎక్కువ మిగిలిందండి మిక్సీ జార్లో. సో దాన్ని అలాగే పెట్టేసి కేక్ టిన్కి సరిపడా మొత్తం ఇలా హాఫ్ మేని పోసేసి ఇలా 1-2 సార్లు ట్యాప్ చేసామంటే ఈవెన్ ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇలా కట్ చేసి పెట్టుకునేవి, ఇలా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం వేసేసి మరొకసారి ట్యాప్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇది ప్రిపేర్ చేసే లోపల మనము ముందుగా స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని మనం ప్రీ హీట్ చేసుకోవాలండి. ఇది ఓవెన్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే మన స్టవ్ మీదైనా చేసుకోవచ్చు. ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకొని మనము ముందుగానే ప్రీ హీట్ చేసుకోవాలి. ఇలా ప్రీ హీట్ చేసుకున్నాక ఈ కేక్ టిన్ ఉందిగా, ఈ కేక్ టిన్ని దీనిపైన ఉంచేసి మనం దీన్ని 20 to 25 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. పైన క్యాప్ క్లోజ్ చేసేసి అసలుకి ఎయిర్ అనేది లోపలికి పోకుండా కవర్ చేసేసి ఒక 20 to 25 మినిట్స్ దీన్ని బేక్ చేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకున్నాము అంటే మనకి కేక్ అనేది కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇలా నైఫ్ కానీ టూత్పిక్ కానీ పెట్టి చూసుకుంటే వాటికి ఏమి అనుకోకపోతే మన కేక్ అనేది ప్రిపేర్ అయినట్టు. సో అసలు బేక్ అయ్యేటప్పుడే మనకి చాలా ఫ్లేవర్ అనేది, అంటే క్యారెట్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంటుందండి మనకి. ఆ స్మెల్ అయితే మనము ఆస్వాదించగలుగుతాము. చూసారుగా ఎలా ఉంది, చూస్తేనే యమ్మీగా అనిపిస్తుంది కదా, ఇప్పుడే తినేయాలనిపిస్తుందిగా. సో లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ అయ్యాక 25 మినిట్స్ తర్వాత దీన్ని ఆ బౌల్లోంచి తీసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. చల్లారాక మాత్రమే డీమోల్డ్ చేసుకోవాలి. డీమోల్డ్ చేసుకునేటప్పుడు ఒకసారి నైఫ్ తోటి చుట్టూ అంత ఒకసారి నైఫ్ తోటి అంత తీసుకున్నాక ఇలా ఒక ప్లేట్ పైన బోర్లిచ్చి 1-2 సార్లు ట్యాప్ చేసామంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది మన కేక్ అనేది. చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందండి, ఇప్పుడే మీరు కూడా చేసేసుకొని ట్రై చేయాలనిపిస్తుంది కదా. ఇంకా లేట్ చేయకండి, మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మన పిల్లలు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ క్యారెట్ని తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు ఇష్టంగా తినే కేక్ని మనం ఇలా చేసి ఇచ్చామంటే ఇంట్లోనే ఈజీగా ఒక 15 to 20 మినిట్స్లోనే హెల్దీ కేక్ని వాళ్ళతోటి తినిపించవచ్చండి. ఇది నేను చేశాను, మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తిన్నారండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి.
మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చేయటం వల్ల ఇంకొంతమందికి నా ఛానల్ అనేది ప్రమోట్ అవుతుందండి. సో అందుకని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీకు వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే ఒక చిన్న లైక్ ప్లీజ్. అలాగే నేను మిక్సీ జార్లో కొంచెం ఉంది అని చెప్పా కదా, దాన్ని ఇలా కప్ కేక్ మౌల్డ్స్లో వేసేసి మళ్ళీ ఒక 20 to 25 minutes బేక్ చేసుకున్నానండి. సో ఇలాగా పిల్లలకి కప్ కేక్ కూడా చేసి ఇచ్చాను. ఎలా ఉందండి నా వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో, రుచులతో మేము ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా. ప్లీజ్ లైక్ అండ్ షేర్.